ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మరోసారి గలం విప్పేందుకు వైసీపీ రెడీ అయింది. ఢిల్లీలో స్పెషల్ స్టేటస్ నినాదాన్ని వినిపించేందుకు ఆందోళనకు సిద్దమైంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోగా ఒక్కరోజు దీక్షకు సన్నాహాలు చేస్తోంది వైసీపీ. ఇప్పటికే ఏపీలో విశాఖ, నెల్లూరు, అనంతపురం, కాకినాడ కేంద్రంగా వంచనపై గర్జన దీక్షలు చేసిన వైసీపీ ఈసారి వెన్యూ ఢిల్లీకి మార్చింది. దేశ రాజధానిలో మరోసారి ఏపీకి ప్రత్యేక హోదా గాళాన్ని విప్పేందుకు రెడీ అయ్యింది. ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా భారీ ఆందోళనలకు ప్లాన్ చేసింది. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీలో ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఉద్యమాలు చేసిన వైసీపీ మరోసారి ఒక్కరోజు దీక్షకు ప్రణాళిక సిద్ధం చేసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసేలోపు జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా చేయాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ నాయకులకు ఆదేశించారు. దీంతో ఢిల్లీకి వెళ్లాల్సిన నేతలు హైదరాబాద్లో సమావేశం కావాలని నిర్ణయించారు. ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో చివరి పార్లమెంటు సమావేశాలు కావడంతో ప్రత్యేక హోదా నినాదాన్ని పెద్ద ఎత్తున తీసుకువెళ్లడానికి వైసీపీ ప్లాన్ చేస్తోంది. దీంతో ఏపీలో పార్టీకి మరింత మైలేజ్ వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం 5 ఎంపీలు రాజీనామా చేశారు. అయితే ఇదే అంశాన్ని తమకున్న ఆఖరి అవకాశంతో మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి వైసీపీ రెడీ అవుతోంది. జంతర్ మంతర్ వద్ద నిర్వహించబోయే భారీ ధర్నాకు అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులతో పాటు నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, పార్టీ సీనియర్ నేతలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఏ మేరకు కట్టుబడి ఉందనే విషయాన్ని జాతీయ స్థాయిలో చూపించాలని జగన్ తమ నేతలకు సూచించారు. జనవరి 8న జగన్ పాదయాత్ర పూర్తవుతుంది. చివరి పార్లమెంటు సమావేశాలు కూడా కావడంతో వైసీపీ చేపట్టనున్న వంచనపై దీక్షను విజయవంతం చేసేందుకు వైసీపీ రెడీ అవుతోంది.